పిక్చర్ రీల్స్ అంటే ఆయన వెంటనే ఆయన మంది మార్బల్యంతో అక్కడికి పసుపు నీళ్ళు జిమ్మి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం నిర్వహించారు. తప్పు లేదు, సరే నీ పిచ్చి నీకు ఆనందం, మేమేం కాదంట్లా. మీ పత్రికల ద్వారా మీడియా ద్వారా మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు శైవ భక్తులు అందరూ ఆరాధ్యంగా కొలిసేటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామిని మనకి ఇక్కడ యమకూతురు గ్రామంలో పురాతనమైనటువంటి శివాలయంగా పేరొందినటువంటి గొప్ప విశిష్ట కలిగినటువంటి దేవాలయం. మరి అక్కడ అటువంటి దేవాలయంలో కొన్ని లక్షల మంది భక్తులు శివరాత్రి రోజు నాడు రావడం జరుగుద్ది. మరి అక్కడ జరిగినటువంటి అపచారం, హుండీలో జరిగినటువంటి తస్కరణ, అంటే హుండీ చోరీ ఎలా జరిగింది? ఆ టెంపుల్ ఎవరి ఆధీనంలో ఉంది? ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. దాని ధర్మకర్తగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు సంగా నరసింహరావు గారు ఈ దొంగతనాన్ని పసిగట్టి ఆయన గుర్తించి ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి ఈ దొంగతనాన్ని గుర్తించి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ ఈ ప్రజలకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ మొద్దు నిద్రలో లెగవాల. అంటే ఇది మీకు కనపడలేదా? ఇది మీకు తెలియట్లేదా? మీరు హుండీలు లెక్కించేటువంటి కార్యక్రమాన్ని ఎంతో పారదర్శకంగా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం. మీరు సీసీ కెమెరాలు ఫుటేజీలు కూడా కనపడినటువంటి పరిస్థితిలో నెలకొని ఉందంటే ఎవరి వైఫల్యం అని అడుగుతున్నా. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం చేత నడపబడేటువంటి ఈ దేవాలయంలో ఇంత అపశృతి జరిగితే ఎమ్మెల్యే కళ్ళు కనపడతలేదా? ఇప్పుడు ఏం జిమ్ముతావు అని అడుగుతున్నా. నిన్నే ప్రసాద్ ఏం జిమ్ముతావు ఇప్పుడు? మేము వెళ్ళి దేవుణ్ణి అవశేషాలు కలవలేదు కాబట్టి మేము ఆయన నమస్కరించుకుని మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకునేటువంటి కార్యక్రమం నెరవేరిస్తే మీరు శుద్ధి చేయాలని చెప్పి మీరు చేసినటువంటి పరిస్థితి. పసుపు నీళ్ళు జిమ్మొచ్చారు. ఇప్పుడు జరిగినటువంటి అపచారానికి ఏం బాధ్యత వహిస్తారని అడుగుతున్నా. మీరు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ దేవుడికి జరిగినటువంటి అపచారం మీద తక్షణమే స్పందించాల్సింది పోయి ఇవాళ వరకు కూడా మీరు పట్టించుకున్నటువంటి తీరు. మీరు ఇంకా సిగ్గు సెరవ లేకుండా మేము దేవుడికి ఎటువంటి అపచారం జరగకపోయినా, తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు కలవకపోయినా మీరు చేసినటువంటి ప్రచారం